కామెంట్లు ఆడితే చాలా బాధగా ఉంది. లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. పనులు చూసినా చూడరా మమ్మల్ని అందరం బాగానే చూస్తాం. మీ పండగ ఉగాది వస్తుంది కదా, అందుకనే చీరలు మీకుని మా అమ్మాళ్ళకి కూడా. మా అమ్మాయిలకి రంజాన్. యూట్యూబర్ నేను ఇంకెప్పుడు కాదు, పరిచయం అవ్వకముందు నుంచే తెలుసు నాకు. పరిచయం అవ్వకముందు నుంచి ఈ వీడియో చూసేవాడిని నేను. తీసి చూడండి. అరే మనం ఇంట్లో చేసుకుంటే ఎందుకురా, ఎన్ని వందల సార్లు ట్రై చేశాను రా, మనకి రాదురా. గుడ్ మార్నింగ్ మాయా, హలో నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈరోజు మ్యాటర్ ఏంటంటే, ఎవ్రీ ఇయర్ మా వాళ్ళకి, మా స్టాఫ్కి, అంటే లాస్ట్ ఇయర్ కూడా మా పండగకి రంజాన్కి చేరుకున్నాం. అయితే ఈ ఇయర్ రంజాన్ ఉగాది పక్కనే వస్తున్నాయి కదా, మా పండగకి చేరిచ్చి కట్టుకోమంటే బాగోదు. అందుకనే ఉగాది కన్నా ముందే అందరికీ చీరలు ఇస్తే, సో వాళ్ళు ఉగాది పండగకి కట్టుకుంటారు. వాళ్ళ ఇష్టం, ఎప్పుడు కట్టుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం. సరే, ఇవ్వడం మాకు అలవాటు అనమాట. అందుకనే మా తీఫ్ షాప్ ఉంది కదా, అది ఆఫీ వాళ్ళ నాన్న షాప్, వాడి దగ్గరికి వెళ్ళి ఒక 2-3 రకాల చీరలు తీసుకొచ్చి ఇలా చూపిస్తే వాళ్ళకి నచ్చిన శారీ తీసుకుంటారు. ఈ లోపు షాప్ దగ్గర పనులు కూడా జరుగుతున్నాయి. ఎలా జరుగుతున్నాయి ఏంటో చూపిస్తాను, ఏమాత్రం లేట్ చేయకుండా. బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. బ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో, ఇప్పుడే వచ్చాను షాప్ దగ్గరికి. ప్రస్తుతానికి కార్ పెయింటింగ్ పనులు జరుగుతున్నాయి. ఇదిగోండి, కరెంట్ లేదు ఇప్పుడే కరెంట్ వచ్చింది. ఇది వెనక మాత్రం అయ్యిందనమాట. ఇక్కడ ఇలాగా జాడీలు వస్తాయి, ఈ పక్కన మొత్తం జాడీలు వస్తాయి అనమాట. ప్రస్తుతానికి మీకు ఇంకా ఏం అర్థం కాదు, నేను ఏం చెప్పినా సరే మొత్తం కంప్లీట్ అయిన తర్వాతే అర్థమవుద్ది. ఫ్రంట్ షాప్లో బాగానే జరిగిపోతుంది, కానీ కిచెన్లో ఎప్పుడో అయిపోయింది అనుకున్నామా, అది ఇంకా అవ్వలేదు. ఇదిగోండి, ఇంకా కరెంటు పనులు జరుగుతూనే ఉన్నాయి. అన్న ఈ సంవత్సరం అయిపోద్దా? మరి అలాగే ఉంది పరిస్థితి చూస్తే. సాయంత్రానికి అసలు ఒక లైట్ వెలగడం చూడలేదు ఇప్పుడు దాకా నేను. సాయంత్రం వెలిగిస్తారా? వీడియో కాల్ కదా, వీడియోనే. అసలు మీరు కరెంటు పని చేస్తారంటే ఎవరైనా నమ్ముతారా? అసలు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఎలా ఉన్నావు నువ్వు? జరుగుతున్నాయి పనులు, పైన అన్నీ లాగుతున్నారు. లోపల కూడా ఆల్మోస్ట్ ఫ్యాన్లు, లైట్లు అన్నీ అయిపోయినాయి. సప్లై ఇవ్వడం లేటు, సాయంత్రానికి అయిపోద్ది అంటే చూద్దాం. మా స్టాఫ్కి చీరలు ఇవ్వాలి. ఎన్ని చీరలు ఇవ్వాలి అంటే 2 రకాల చీరలు ఇవ్వు, వాళ్ళకి నచ్చినవి వాళ్ళు తీసుకుంటారు. అయిపోయినాయి, నేను వెనక్కి తెచ్చేస్తాను. బాగున్నాయి ఇవిని ఇంకో మోడల్ ఏమన్నా ఇంకోటి నువ్వు. ఇప్పుడే బట్టలన్నీ తీసుకుని వచ్చాను. మన వాళ్ళందరినీ పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. వాళ్ళు చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, మన స్టాఫ్ని, సబ్స్క్రైబర్లు పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. వాళ్ళ మనసులో మాటలు కూడా మాట్లాడించారు. వాళ్ళ మనసులో మాటలు ఏముంటారా? అందరికి హాయ్ చెప్తారు, పొద్దున్న నిన్నే తిడతారు పని ఎక్కువ చెప్తున్నావు అని. నేనేం పని చెప్పట్లేదమ్మా, వాళ్ళే పనిస్తున్నారు. మిమ్మల్ని మీకు పరిచయం చేస్తాను. ఫస్ట్ పార్వతి గారు, గ్యాంగ్ లీడర్. పాపం పార్వతి గారు పడిపోయారంట, పాపం చెయ్యి నొప్పి పెట్టిందంట. మొన్న స్టూలు ఆగలేదు పాపం, కుర్చీలు ఉన్నారు స్టూల్లో, ఇలా వెనక్కి జరుగుతుంటే పట్టుబడి చెయ్యి పెట్టేసరికి చెయ్యి వెళ్ళి రావాలి. వెళ్ళరండి పార్వతి గారు, మిమ్మల్ని మా వాళ్ళకి పరిచయం చేస్తాం. ఆల్రెడీ మీరు పార్వతి గారిని చూశారు, మళ్ళీ ఇంకోసారి చూద్దరు కానీ రండి. ఇగో పార్వతి గారు మా నాన్నకి రైట్ హ్యాండ్ అనమాట, అసిస్టెంట్ చెఫ్. అసలు అన్ని పార్వతి గారు బేసిక్గా మా పార్వతి గారు మాట్లాడినా కొట్లాట్లాగే ఉంటాయి. అది నిన్న ఏమంటారు అనుకుంటున్నాం, మునగాకు ఆకు కోసం వెళ్ళారు మన వాళ్ళు. అక్కని ఈవిడ వెళ్ళారు, అప్పతల నుంచి ఎవరో ఒక ఆవిడ గొడవకు వచ్చారంట. ఈవిడ మాట్లాడిందంట, నేను మాట్లాడేస్తాను కానీ నాకు గొడవ పడాలంటే భయం. మీరు మాట్లాడితే చాలు గొడవ పడ్డట్టు. అందరికన్నా మన పచ్చళ్ళు స్టార్ట్ చేసినప్పుడు మెయిన్ ఫస్ట్ జాయిన్ అయిన ఆవిడ ఈవిడని ఇంకో ఆవిడ ఉన్నారు. కాకపోతే ఆవిడకి ఆరోగ్యం సహకరించక ఆవిడ మానేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి పార్వతి గారు ఉన్నారు. ఇంకెలాగే మా వ్యాపారం ఎన్ని సంవత్సరాలు అయితే ఉంటుందో అన్ని సంవత్సరాలు పార్వతి గారు మాతో ఉంటారని అనుకుంటున్నాం. బాగా చూసుకుంటామా? మర్చిపోయాను, మొన్న ఐస్ క్రీమ్ ఇచ్చాం కదా, తిట్టారు నన్ను. ఎందుకు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు ఏంటి ఇచ్చి అని చెప్పేసి ఐస్ క్రీమ్ 150 ఐస్ క్రీమ్ రూపాయలకి నువ్వు చేసే వీడియో అంటే ఆ వీడియో కోసమే కొన్నానా? ఎప్పుడు కొనలేదు, ఎప్పుడు కొంటారు, ఎప్పుడు పెడతారు, శుభ్రంగా చూస్తారు. అనవసరంగా చేసినట్టున్నాను రా, తిట్టేశారు రా కింద తట్టుకుని ఇష్టం వచ్చినట్టు. పనులు చూసినా చూడరా మమ్మల్ని అందరం బాగానే చూస్తారు. ఇప్పుడు అనిత గారు అంటే పరిగెట్టుకుని రావాలి, మన పార్వతి గారి పుత్రరత్నం అంటారా? పుత్రుడిని ఏమంటారు రావాలి? ఆడవాళ్ళని కూతురు రండి ఒకసారి ఇలాగా కొంచెం సర్దుకో. నెక్స్ట్ మా అనిత గారు, రండి అనిత గారు. ఈవిడ కూడా మా బలం, మా బలగం. అనిత గారు ఇలా అమ్మాయిని పరిచయం చేయక్కర్లా, చూస్తే అర్థమైపోద్ది మీకే. నెక్స్ట్ జై గారు, మణి గారు, దేవి గారు వెళ్ళరండి ఒకసారి. దేవి గారు ముందు, దేవి గారు కూడా సీనియర్.
ఇంకా ఆవిడ ఉంది కదా, ఆవిడ పేరేంటి, మన ఆ కుమారి గారిని మొన్న మనం ఇది భయపెట్టలేదంట బూచి బొమ్మ వేసుకుని. మిమ్మల్ని అందరినీ భయపెట్టారు, నన్ను భయపెట్టలేదు, నన్ను ఎలేసారా అని లెక్కలో తీసేసారా అని అడుగుతుంది. అంటే వెళ్ళలేదు, మిమ్మల్ని మా సబ్స్క్రైబర్ పరిచయం చేద్దామని మా స్టాఫ్ అందరినీ, అందుకని సిగ్గుపడుతున్నారు. లీడర్ ఇన్ చార్జ్ వెళ్ళారు, అందరూ వచ్చేస్తారు. రండి వచ్చారు. మొన్న నవ్వలేదు, రండి ఇప్పుడు ఏం బెటర్ రండి. మొన్న జయ గారు నవ్వరండి మీరు నవ్వని కామెంట్ పెట్టారు కదా, మొన్న అలా కామెంట్ పెట్టారని చెప్పేసి అంటున్నారు. నేను కావాలని ఏం నవ్వలేదండి, నేను నా పనిలో నేను పడాను. కామెంట్లు పెడితే చాలా బాధగా ఉంది. అయ్యో అదే కామెంట్లు పెట్టకండి, కామెంట్లు పెట్టకండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్లు పెట్టకండి. రండి రండి. మా మణి గారు కొత్తగా జాయిన్ అయినా సరే సిగ్గుపడుతున్నారు మా వాళ్ళు అందరూ, కనబడి వెళ్ళిపోతారు అంతే. ఎందుకండి వీళ్ళందరే మా బలం, మా బలగం. మా మున్నక్క కూడా ఉండాలి, మా మున్నక్క పైన ఉంది. మా మున్నక్క తెలుసు కదా మీ అందరికి. ఇంకా ఆవిడ ల్యాప్టాప్ల దగ్గర మా కస్టమర్ సపోర్ట్, ఆవిడ కొంచెం సిగ్గుపడుతుంది, ఆవిడ రావాలనుకుంటా. వీళ్ళందరికీ హెడ్, కెప్టెన్ ఇన్ చార్జ్, మాస్టర్ చెఫ్ ఎవరు, భార్గవి గారు. అందరికి చెఫ్ ఈయన అనమాట. వీళ్ళే ఫస్ట్ లాగానే ఇలాగ అన్నారు, మళ్ళీ తర్వాత ఇలాగా నా బలం. ఈరోజు మన పల్లెటూరు పచ్చళ్ళు మీ దాకా వస్తున్నాయి, పొల్లు అన్ని మీ దగ్గర వస్తున్నాయి అంటే కారణం వీళ్ళే అనమాట. సబ్స్క్రైబ్ చేయండి, చెప్పండి అందరూ చెప్పండి. లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి, వీరు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. వీరు చెప్పాలి రండి పార్వతి గారు ఒకసారి రాకపోతే ట్రై చేయండి. రండి అందరినీ తీసుకొచ్చి రండి చెప్పండి. లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పర్లేదు వాళ్ళిద్దరు చెప్పారు, చెప్పండి. మేము ఏం పెద్ద చదువుకోలేదులే, చెప్పండి. సబ్స్క్రైబ్ చెప్పాలి, చెప్పకపోతే వదలను నేను. సబ్స్క్రైబ్ క్రైమ్ చేయండి అందరూ. ఇంకోటి ఆగండి, ఒకసారి పట్టుకోండి. వాళ్ళు రమ్మనండి ఒకసారి, ఇలాగా వెళ్ళారా వెళ్ళి. అమ్మా మీ పండగ ఉగాది వస్తుంది కదా, అందుకనే చీరలు మీకుని మా అమ్మ వాళ్ళకి కూడా. మా అమ్మ వాళ్ళకేమో రంజాన్. మీకు నచ్చినవి తీసుకొని, నచ్చకపోతే మారుద్దాం మళ్ళీ. అమ్మాయి ఉంటే బాగుండు. చీరలు బాగున్నాయా? ఎందుకమ్మా ఏంటి, లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చాం కదా. లాస్ట్ ఇయర్ మీరు ఎవరు లేరు అప్పుడు. మా వాళ్ళు, మీరు, లక్ష్మి గారు. ఇదిగో ఈ చీర మీకు బాగుంటుందేమో అనుకున్నాను. ఈ చీర చూడు, మరి నచ్చుతాయో నచ్చవో మరి మీకు. నేను కొనేలేదు, తీసుకుని వచ్చాను. మీకు నచ్చితే తీసుకొని, లేకపోతే మారుద్దాం. ఇందులో చాలా కలర్లు ఉన్నాయి. ఉగాదికి కట్టుకోండి. రంజాన్కి ఎందుకులే, ఉగాదికి కట్టుకుంటారు. ఉగాది పండగ, ఎవరి పండగ కాదు. ఇప్పుడే ఇఫ్తార్ కంప్లీట్ అయింది. అయితే మా ముస్లిమ్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, మా ఊరికి సంబంధించిన ప్రెసిడెంట్, ఆయన పేరు డాక్టర్ బిలాల్ గారు. అయితే ఆయన దావత్కి పిలిచారనమాట, ఇఫ్తార్ దావత్కి. జిల్లా ఎస్పీ గారు వస్తున్నారంట. బేసిక్గా ఆయన పేరుకే ముస్లిం అసోసియేషన్ ప్రెసిడెంట్, కానీ ముస్లిమ్స్ అని కాదు, హిందూస్ అని కాదు, క్రిస్టియన్స్ అని కాదు, ఏ మనిషికి కష్టం వచ్చినా ముందు నిలబడతాడు ఆయన. చాలా మంచి పేరు ఉంది. పేదలకి ఎవరైతే ట్రీట్మెంట్ చేయించుకోలేరో ఫ్రీగా కూడా ట్రీట్మెంట్ చేస్తారు ఆయన హాస్పిటల్లో. సో ఆయన పిలిచారనమాట, అక్కడికి వెళ్తున్నాం మొత్తం మా ఫ్యామిలీ అందరం కలిసి. ఇప్పుడే వచ్చాము ఇక్కడికి. పక్షులు చూడండి ఎన్ని ఉన్నాయో. చూడట్లేదు రా, అది మొత్తం ఉన్నారా. అక్కడేంటి కుందేలు. వాలేకుమ్ సలాం, థ్యాంక్ యూ. అరే భలే ఉన్నారా లవ్ బర్డ్స్ మాత్రం. చూడు దానికి అవి బుక్కకి బ్లష్ లాగా చూడు ఎలా వస్తుందో. ఇది జూమ్ అవ్వట్లేదే. ఏది చూసా అది చిన్న సైజు ఎలకలు ఉంటాయి అదనుకుంటా. ఇంకా చాలా బాగున్నాయి దానికన్నా. ఇవి వేరే జాతి అనుకుంటా ఈ పక్షులు. నేను కరిసిందన్న. అయ్యో ఏది ఇయ్యనా? కరవే నన్ను కరువు, నీకు దమ్ముంటా. ఏయ్ కరువు అవి కరు చేసుకుంటున్నా అట్లు కాదు. రౌండ్ టేబుల్, చికెన్ లాలీపాప్, ఫ్రైడ్ చికెన్. అదిరిపోయింది టేస్ట్. రెస్టారెంట్లో కూడా రాదు ఈ టేస్ట్. చాలా లైట్ కోటింగ్.
ఈరోజు అసలు హలీంకి వెళ్దాం అనుకున్నాను నేను. అలీమే మన దగ్గరకు వచ్చింది. ఈరోజు హలీం అయిపోతుంది కదా, సీజన్ అయిపోతుంది, దొరకదా అనుకున్నా. మళ్ళీ వరుసగా బిజీ కదా 4-5 రోజులు, మళ్ళీ మనకు తినడానికి అవుద్దా లేదా అనుకున్నా. 10 రూపాయలు నెయ్యా ఫుల్లు నా పిండు. మొన్న ఏదో అన్నావు నిమ్మకాయ లేకపోతే హలీం ఏంట్రా అని పెండుకోవే. నిమ్మకాయ కనబడలేదు, అందులో ఉందా? చాలా మళ్ళీ ఉంది హలీం మాత్రం. మటన్ బిర్యానీ బాబా పీస్ చూడండి. అరే మనం ఇంట్లో చేసుకుంటే ఎందుకురా, ఎన్ని 100 సార్లు ట్రై చేశాను రా, మనకు రాదురా. పింక్ ఈ పింక్ కలర్ అయితేనేంటి, ఈ రైస్ ఎంత ఎలా అయితేనేంటి. నేను హైదరాబాద్ వస్తాను నేను ఈ రంజాన్ అయిపోయాక. టేస్ట్ చూద్దాం బిర్యానీ. అదిరిపోయింది. అరే ఎలాగన్నా ఈ బిర్యానీ క్రాక్ చేయాలి వాళ్ళ లైఫ్లో. ఆ షెఫ్ ఎవడో అడిగేసి వెళ్దాం. ఆ షెఫ్ దగ్గరికి మనం అదేం కూడా పిల్లలు తిన్నాను చూసా బిర్యానీ. అలాగే సేమ్ నేను ఈ బిర్యానీ కోసం నా దగ్గర నిన్న వీడియోలో చేశాను కదా కొత్త బిర్యానీ అని, ఈ టైప్ ట్రై చేసా. పెంట చేసేసాడు. అసలు ఇందులో కొంచెం ఫ్లేవర్ అయినా వచ్చిందా? కొంచెం కూడా రాదు. ఇందాక చెప్పాను కదా మీకు బిలాల్ భాయ్ అని. ఈయనే మా బిలాల్ భాయ్, మా ప్రెసిడెంట్ గారు. అస్సలాము అలైకుం బిలాల్ భాయ్. చాలా బాగుందండి ఫుడ్. చిత్తకొట్టి రెస్టారెంట్లో కూడా దొరకని టేస్ట్ వచ్చింది. థ్యాంక్ యూ. చాలా బాగుంది. మా ఊరు నుంచి వహీద్ భాయ్ యూట్యూబర్. నేను ఇంకెప్పుడు కాదు, పరిచయం అవ్వకముందు నుంచే తెలుసు నాకు. పరిచయం అవ్వకముందు నుంచి ఈయన వీడియోలు చూసేవాడిని నేను. బేసిక్గా నేను కూడా ఫుడ్డీయే కాబట్టి ఈయన వీడియోస్ ముందు నుంచి చూసి తర్వాత తెలిసింది నాకు ఆక్విడ్ అని చెప్పేసి. వచ్చిన తర్వాత చాలా మంచిగా ఆక్విడ్లో అందరికీ సపోర్ట్ చేసుకుంటే చాలా బాగా చేసుకుంటున్నారు. ఒక మంచి ఆయన దీని మీద సొంతంగా ఆయన ఎదుగుతున్న దీన్ని బట్టి చూస్తుంటే వైద్య చూస్తుంటే మా ఊరు నుంచి ఈయన వచ్చి మా కమ్యూనిటీ నుంచి ఇంత మంచి పని చేస్తున్నట్టు, ఇంత ఒక ఆల్మోస్ట్ సెలబ్రిటీ మా ఆక్విడ్ నుంచి అయ్యారు కాబట్టి మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ భాయ్, థ్యాంక్ యూ సో మచ్. నమాజ్లన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడే పొద్దున్నుంచి మా ఆఫియాల దగ్గరికి వెళ్ళా. ఇప్పుడు వచ్చాను. ఏం చేస్తున్నారు వీళ్ళు? షాఫియా అమ్మా, అలిగావా? ఏమైందమ్మా? జ్వరం తగ్గిందా? షాఫియాకి పాపం జ్వరం వచ్చిందమ్మా. జ్వరం తగ్గిందా షాఫియా? షాఫియా ఏంటి అది నోట్లో పెట్టేసుకున్నావు ప్యాంపర్స్ వచ్చి? నేను లాగుతాను, ఆగే బాబు. ఇలారా ఎక్కడికి వెళ్ళావు? ఏంటిది? డైపర్కి వెళ్ళావా? ఎవరికి? నీకు డైపర్ కావాలా? చిచ్చి. అది మ్యాటర్. ఈ రోజు అయితే అలా జరిగింది. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 గంటలకి ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. జై హింద్.